ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన గురించి మళ్ళీ ఒకసారి తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఆనాటి రోజులు తీసుకొస్తాము అని చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. నిజంగానే ఆ రోజు వాళ్ళు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాం, కానీ ఇవాళ ఆనాటి రోజులు అంటే ఉద్యమ రోజులను మళ్ళీ ఒకసారి కండ్ల ముందుకు తీసుకొచ్చిండు అనేది తెలంగాణ వాదులు చెప్తున్న మాట. అట్లనే ఒక్క రబ్బరు బుల్లెట్లు బాష్పవాయు గోళాల వెహికల్స్ లేవు తప్పించి సేమ్ బారికేడ్లు, సేమ్ పోలీసులు, మొత్తం అక్రమ నిర్బంధాలు, ఎక్కడికక్కడ అరెస్టులు. ఇది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగిన తీరు అనేది తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నారు. నాతో పాటు అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన పర్యటనను ఎట్లా చూస్తారు, ఏమనిపించింది, ఆయన మాటల గురించి కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన చూసుంటారు, ఏమనిపించింది మీకు ఒకసారి పర్యటన చూస్తే? అంటే మళ్ళీ ఉద్యమకాలం నాటి రోజులు గుర్తొచ్చినాయి. బ్యారికేడ్లు పెట్టడము, ఇవన్నీ పోనీయకపోవడము, మీడియాను కూడా బయటనే ఆపడము, విద్యార్థులను కూడా తను వచ్చినప్పుడు తను ఎంబడి తనకు సంబంధించిన వాళ్ళనే లోపల తీసుకుపోవడము, అంతా నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రొఫెసర్సే కనబడుతున్నారు, కానీ ఎక్కడ విద్యార్థులు అయితే అలా కనబడతలేరు. అంటే ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపినట్టుగా అర్థమవుతున్నది. అట్లా ఉన్నప్పుడు పోవాల్సిన అవసరం కూడా లేకుండే కదా ఆయనకు. ఇంతమందిని సతాయించాల్సిన అవసరం ఏందమ్మా? ఎవరు పిలిచిండ్రు అనిపోయింది ఆయన. ఇంకోటి, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన స్థాయిలో లేవు. అవి చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, సిగ్గుపోతుంది. ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈ గడ్డ మీద పుట్టినందుకు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి మాలాంటి వాళ్ళకు వచ్చింది. అంటే కనీసం వాక్శుద్ధి లేదు, ఒక ఉందాతనం లేదు. ఇప్పుడు మీకు ఒక 1000 కోట్లు ఇస్తున్నా, మీ వీసీ గారు అడిగారు రకరకాల డెవలప్మెంట్ కార్యక్రమాలకు, లేదా ఈ విద్యాభివృద్ధికో లేకుంటే క్యాంపస్ అభివృద్ధికో అని చెప్పాలి. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పెడితే గంగపాలైంది, కూలిపోయింది. 1000 కోట్లు ఇస్తే నాకేమవుతుంది మీకు అంటే గిట్లా కంపేర్ చేసి చెప్తారా? 1000 కోట్లు నిజంగానే 1,00,000 కోట్లు కాళేశ్వరానికి అయినాయా? 1,00,000 కోట్లు కూలిపోయిందా? అంటే అబద్ధాలు. సరే, ఎక్కడనో జ్ఞానం లేని వాళ్ళ దగ్గర చెప్తే అది వేరు, లేదా ఈ లెక్కలు తెలియని రైతుల దగ్గర చెప్తే అది వేరు. పోయి మేధావులు, విద్యావంతులు, ప్రొఫెసర్సు ఎదురుగా మొదటి సీట్లో కోదండరాం కూర్చున్నాడు. ఆయన ముందట గంటా చక్రపాణి గారు ఉన్నారు, రిజిస్ట్రార్స్ ఉన్నారు, వీళ్ళంతా ఉద్యమ నాయకులు. కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు గంగలు పోయినాయి అని అంటే అది ఏ సోయిండి మాట్లాడా, సోయి లేకుండా మాట్లాడా, అది అర్థం కావట్లేదు. చాలా బాధ అనిపిస్తున్నది ఆయన మాటలు వింటూ ఉంటే. ఆయన ఇంకా చాలా మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి కూడా తెలంగాణలో మాత్రమే అట్లాంటి నిరసనలు, ధర్నాలు జరిగినాయట. ఎప్పుడైనా సరే విద్యార్థులు నోటిఫికేషన్లు ఇయ్యర్రి అని ధర్నాలు, నిరసనలు చేస్తారు. కానీ వీళ్ళు ఎక్కువ నోటిఫికేషన్లు వేస్తే నోటిఫికేషన్లు వద్దని నిరసనలు చేసిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అంటున్నారు. ఇప్పుడు దీని మీద స్పందించాల్సింది నాకంటే ఎక్కువగా అశోక్ నగర్లో ఉన్న విద్యార్థులు. మీరు ఉద్యోగాలు వద్దన్నారా? ఇప్పుడు ఇంత ఘోరమైన అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉద్యమాల గడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఇట్లా చెప్తుంటే మీరే కదా స్పందించాల్సింది. అంటే ఇక నోటిఫికేషన్లు వద్దు, మాకు ఉద్యోగాలు చాలన్నా మీరు చెప్పింది? లేదా జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా దాన్ని అమలు చేయలేదని కదా ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది విద్యార్థులంతా. నేనేమంటున్నా అంటే, ఎవరి రూమ్లో వాళ్ళు విద్యార్థులకి పడుకుంటే ఇటువంటి వాడు ఇట్లే పిచ్చి ముదిరి ఇట్లే మాట్లాడతాడు. విద్యార్థులు బయటికి రావాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన మాట్లాడిన దానికి క్షమాపణలు చెప్పేదాకా రేవంత్ రెడ్డిని తరమాలి. ఎందుకంటే ఇంత ఘోరమైన అబద్ధాలు ఆడుతుంటే విద్యార్థులు వాళ్ళ మౌనం కరెక్ట్ కాదు, వాళ్ళు సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. ఆయన మాటలను ఉపసంహరించుకునేదాకా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చిన నోటిఫికేషన్లను వెంటనే నియామకాలు చేసేదాకా ఉద్యమించాల్సిన అవసరం వస్తుంది. కేవలం చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయినాయి. ఇవాళ ఉద్యమాలు చేస్తే తప్ప ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. కనీసము 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలు ఇచ్చారు. ఈయన 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న మనిషి కొత్త నోటిఫికేషన్ ఆయన ఇచ్చింది ఏంటంటే పాతది రద్దు చేసి 5,000 ఉద్యోగాలను కాడ టీచర్లే అనుకుంటా 11,000 చేశాడు. అది ఒక్కటే, ఒక 6,000 ఉద్యోగాలు తప్ప ఈయన ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు కూడా. కానీ ఇవాళ కూడా చెప్పారు వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చిరట, ఇంకొక 40,000 ఇస్తే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినది అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. 2 లక్షలు అన్నాడు ఆయన. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. తర్వాత పాత నోటిఫికేషన్ల గురించి మాట్లాడలే, నేను కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు.
కొత్తగా 6,000 ఇచ్చాడు, అంతకు మించి ఒక్క ఉద్యోగం కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఇవ్వడానికి 2 లక్షల ఉద్యోగాలు కూడా లేవు అక్కడ. విద్యార్థులను మాయ చేసిండు, మభ్యపెట్టిండు, రెచ్చగొట్టిండు, గ్రామాలలో బస్సులు వేసుకొని పోవడానికి డబ్బులు సాయం చేసిండు. ఆడికి పోయిన తర్వాత తల్లిదండ్రులు కేసీఆర్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోబోతుంటే విద్యార్థులు పోయి వాళ్ళని వారించిండ్రు. దానివల్ల ఇవాళ స్వయం పాలన ఫలితం పోయి ఇవాళ కిరాయి పాలన, పరాయి పాలనకు మళ్ళీ మనం ఇలా ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాలు మోక్తే తప్ప ఒకటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు స్వయం పాలన రుచి చూసిన వాళ్ళు 10 సంవత్సరాల్లో. ఇవాళ ఒక చిన్న నిర్ణయం కూడా ఢిల్లీని రిక్వెస్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి తేలేకపోతున్నాడు. 52 సార్లు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పోవాల్సిన దుర్గతి ఎందుకు పట్టిందంటే తెలివి తక్కువగా ఈ విద్యార్థులు ప్రజలు తీసుకున్న నిర్ణయం తప్ప వేరే కాదు ఇది. ఇందాక మీరు కోదండరామ్ గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి కోదండరామ్ గారు కూడా అని ఉన్నారు. విద్యార్థుల సమస్యల మీద విద్యార్థుల కోసం కొట్లాడేట్లాంటి కోదండరామ్ గారిని చేస్తే కక్షపూరితంగా దించిరంటారు. కానీ విద్యార్థులు ఏమంటారు అంటే ఆయనకు ఉద్యోగం వచ్చిన తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు అంటున్నారు కదా సార్, ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఒక సెషన్ మొత్తం అటెండ్ అయ్యిండు. మరి ఆయన ఏం కొట్లాడిండు, ఏం సాధించిండు ప్రజలకు తెలుసు. ఇవాళ కుట్రపూరితంగా దించిండు అంటే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి 3 నెలల్లో 6 నెలల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద. సుప్రీంకోర్టు జడ్జిలా కుట్రపూరితంగా దించింది. కాబట్టి ఇప్పుడు ఆయన మాటలు ఎవరికి వర్తిస్తాయి? సుప్రీంకోర్టు జడ్జీలకు వర్తిస్తాయి. కేసీఆర్ కుట్ర చేస్తే సుప్రీంకోర్టు జడ్జీలు ఆయన దిస్తారా? అని సోయిండు మాట్లాడే మాటలు కాదమ్మా ఇది. ఇంకొకటి పొద్దున్న నుంచి ఒక వర్షన్ వినిపిస్తుంది, మీరే చెప్పాలి, చాలా ఏండ్ల నుంచి మీరు చూసినారు కాబట్టి. 20 ఏండ్లలో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి అంటే సీఎం హోదాలో అడుగుపెట్టింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే అని అంటున్నారు. నిజమా సార్? సీఎం హోదాలో 20 ఏళ్లలో జై తెలంగాణ అనే వ్యక్తి మాత్రం సీఎమే. 20 ఏళ్లలో ఎన్నడూ కూడా జై తెలంగాణ అనే వ్యక్తి, అమరులకు ఇన్నన్ని పూలు తల్లి నివాళులు అర్పించని వ్యక్తి మాత్రం రేవంత్ రెడ్డేనమ్మా. ఎన్నడూ రేవంత్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీలో చూడలే. ముందు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే 20 ఏళ్లలో ఎన్నడూ రాలేదని ఒప్పుకున్నాడు. అంత పెద్ద ఉద్యోగం నడిచిన ఉస్మానియా గడ్డ మీద ఆయన ఎన్నడూ కూడా ఆయన కనబడలేదు అక్కడ. కేసీఆర్ గారు విద్యార్థులు చనిపోయినప్పుడు వచ్చిండు. నగేష్ అని ఈ జైరాబాద్ దగ్గర ఊరు ఆయనది. డి శ్రీనివాస్ గెలుస్తాడని చెప్పి ఒక టీవీ ఛానల్, లీడింగ్ టీవీ ఛానల్ ఊదర కొడతా ఉంటే నిజంగానే గెలుతాడేమో అని నమ్మి అర్ధరాత్రి రేపు పోలింగ్ అనగా ఆయన డి శ్రీనివాస్ కనుక ఓడిపోతే నేను నా తల అమ్మగారికి ఇస్తా అని మొక్కుకున్నాడు. మొక్కుకొని డి శ్రీనివాస్ ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు నేను మాటల్లో పెట్టుకోవాలి కదా అని చెప్పి అర్ధరాత్రి వచ్చి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాలి బూడిదైపోయాడు లా కాలేజ్ ముందట, ఆర్ట్స్ కాలేజ్ ముందట. కేసీఆర్ గారు ఆయన బాడీ పోస్ట్మార్టం పోయింది. దాదాపు 3 గంటలు రోడ్డు మీద కూర్చున్నాడు కింద కేసీఆర్ గారు, ఠాగూర్ ఆడిటోరియం ముందటనే. ఇటు లా కాలేజ్, అటు పార్క్, క్యాంపస్ పార్క్. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టినాడే క్యాంపస్ మీటింగ్తో మొదలైంది. అప్పుడు మొన్న చనిపోయిన మధుసూదన్ రెడ్డి గారు, పొలిటికల్ సైన్స్ మాజీ ప్రిన్సిపాల్, ఆర్ట్స్ కాలేజ్, ఆయన ఇన్వైట్ చేస్తే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు డేట్ కూడా చెప్తా నేను, మే 4వ తారీఖు 2వ తారీఖు 2001. అంటే కరీంనగర్ సింహగర్జన సభకు ముందే ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద సభతోని తెలంగాణ ఉద్యమం ప్రారంభించింది కేసీఆర్. ఆ రోజు అందరూ ఉన్నారు, ఉద్యమ నాయకులంతా, టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఎన్జిఓలు కానీ, అందరు క్యాంపస్కి ఎక్కిరిసిపోయింది. ఇదే ఠాగూర్ ఆడిటోరియం. తర్వాత రాష్ట్రపతి వచ్చినప్పుడు ప్రణబ్ ముఖర్జీ సెంటెనరీ సెలబ్రేషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2019లో ఆనాడు డాస్ మీద ఉన్న వాళ్ళల్లో కేశవరావు గారు, కేసీఆర్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు. మరి వీళ్ళకి ఏమాత్రం సోయి లేకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా? సీఎం ఎంతకాలం అయిందమ్మా 2019 పోయి? ఇప్పుడు 20 ఏళ్ళలో రాంది రేవంత్ రెడ్డి, సీఎం కాదు. ఆయన ఇట్లా మాట్లాడితే మనం ఏం చేస్తాం? ఇంకొకటి, ఆయన ఈరోజు మాట్లాడుతున్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్పుకుంటూ అమరవీరులైనటువంటి విద్యార్థుల గురించి, విద్యార్థులు చేసిన ఉద్యమాల గురించి, అన్నింటి గురించి కూడా మాట్లాడారు. అమరవీరుల గురించి ఎస్పెషల్లీ చాలామంది ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం జరుగుతున్నప్పుడు అక్కడే చాలామంది ఆత్మ బలిదానాలకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన దాఖలాలు మీరు ఎప్పుడన్నా చూసిరండి? నేను ఇంకా కొంచెం తీవ్రంగానే మాట్లాడదలుచుకున్నా. అసలు వాళ్ళు అమరులైంది ఎందుకమ్మా? ఇటువంటి బడవలంతా కూడా తెలంగాణ ఉద్యమం మీద విషం గక్కి తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు నాయుడుకు అడుగులకు మడుగులు వచ్చి కాళ్ళేళ్ళు పట్టుకున్నారు కదా వీళ్ళ కోసం కదమ్మా వాళ్ళు అమరులైంది. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా,
తెలంగాణలో 1200 మంది అమరులైన్లు అంటే ఒక 4-5 దానికి కారణం అన్నప్పుడు రేవంత్ రెడ్డి పేరు మొదట్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉన్న తెలుగుదేశము, తెలంగాణ అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ, దాని వాళ్ళ బుద్ధి రావాలని కదా లెటర్లు రాసింది. ఎన్ని ఆత్మహత్యల లేఖలలో రేవంత్ రెడ్డి పేరున్నదో తెలుసా మీకు? ఈ దుర్మార్గుడే కదా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైంది. ఇలా ఏ ముఖం పెట్టుకొని పోయిండు ఉస్మాన్ యూనివర్సిటీకి? నీ ఠాగూర్ ఆడిటోరియం పక్కన కాలిపోయిన రవీందర్ రెడ్డి అనుకుంటా ఆయనే మొట్టమొదలు పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. ఆ లెటర్లో నీ పేరుంది, నాగేశ్వర రాసిన లెటర్లో నీ పేరుంది. అంటే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు నీ పేరు రాసి చచ్చిళ్ళు. నువ్వు కదా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తివి. ఇలా మా వాళ్ళకు దిక్కులే, మా తెలంగాణ ప్రజలకు బుద్ధి లేక నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ చెప్తున్నా నేను, వట్టిగా ఆగమైపోయిన అబద్ధాలకు బుద్ధి లేకనే ఇలా మళ్ళీ చెప్తున్నా నేను, చెప్పుతో కొట్టుకోవాలి తెలంగాణ ప్రజలు. స్వయం పాలనను మంట కలిపి కిరాయి పాలన తీసుకొచ్చి పెట్టారు. తెలంగాణ సింహాసనం మీద ఓ శునకాన్ని తీసుకొచ్చి పెట్టారు. బుద్ధి లేకుండా వాళ్ళు తెచ్చిపెట్టినందుకు ఇలా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నోరా మోరే అది ఠాగూర్ ఆడిటోరియంలో మాట్లాడినవి నాకు ఎందుకు ఆడ్బర్న్ అవుతుందంటే 1,00,000 కోట్ల కాళేశ్వరం గంగలో కలిసిందని చెప్తాడమ్మా. ఎవరి డబ్బా అది? 1,00,000 కోట్లు కలిసినాయా? మరి నువ్వు ఎందుకు పంపులు తిప్పుతున్నావు? ఇవాళ మిడ్ మానేర్ల నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం కూలిపోతే ఇవాళ 1-2 పియర్లు కూలిపోయినందుకు అది కూడా నువ్వే కూలగొట్టినావని మా అందరి ఆరోపణ. నీకు దమ్ముంటే ఎంక్వైరీ చేయి. ఎఫ్ఐఆర్ని ఎందుకు మూసేసినావు? 2 సంవత్సరాల నుంచి ఎఫ్ఐఆర్ని ఎందుకు బయటికి తీయలేదు? అది పేల్చేసిందో అని చెప్తున్నాను నేను. ఎవరికి అవసరం అంటే ఎవరైతే కాళేశ్వరం మీద విషం కక్కారో వాళ్ళకు అవసరం, ఎవరైతే కాళేశ్వరం ఏటీఎం అన్నారో వాళ్ళకు అవసరం, ఎవరైతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారో ఈ పేల్చేయాల్సిన అవసరం వాళ్ళకు. నమ్మిళ్ళు తెలంగాణ జనం, నమ్మి బంగారం అటువంటి పాలనను మంటలో కలుపుకున్నారు. ఇవాళ 52 సార్లు ఢిల్లీకి పోయినా కూడా ₹1 నిధులు ప్రజలకు ఇవ్వలేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు. ఒక కిరాయి పాలనకు శ్రీకారం చుట్టారు. సరే, ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు తెలంగాణ ప్రజలు చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే కడుపు మంట ఎట్లుంటుందమ్మా, ఇప్పుడు మాలాంటి వాళ్ళము మంచి భవిష్యత్తు వదులుకొని భార్యాబిడ్డలను వదిలి మేము ఈ ఉద్యమంలోకి వచ్చినాం. ఎంతమంది 1,200 మంది బలిదానాలు చేసుకున్నారు ఇటువంటి ముఖ్యమంత్రిని చూడడానికా? ఇటువంటి తెలంగాణ ద్రోహిని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టారు. ఇవాళ అంటే చివరిగా చాలా ఇష్యూస్ మీద మాట్లాడిర్రు ఆయన. ముఖ్యంగా అక్కడున్న అక్రమ నిర్బంధాలు వాటి మీద కూడా ఆయన అంటే చేసిన దాన్ని నిజంగా అక్కడ విద్యార్థుల సాక్షి కూడా ఒప్పుకున్నారు. ఇంకోసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఏ ఒక్కరిని కూడా నిర్బంధించకండి, ఏమి చేయకండి, వాళ్ళని వచ్చి మాట్లాడనియండి అని అంటే ఇవాళ నిర్బంధించిర్రు అని ఆయన సభ సాక్షిగా అంగీకరించినట్టేనండి? అంగీకరించినట్టే కాదు, ఆయన అశోక్ నగర్ చౌరస్తాలో అమీర్పేటలో ఎగ్జామ్ రాయడానికి పోతున్న పిల్లల మీద లాఠీచార్జ్ చేయించాడు. ఈయన మాటలు నమ్మొద్దని విద్యార్థులను కోరుతున్నా. ఇవాళ ఉద్యోగాలు రాలేదు, జాబ్ క్యాలెండర్ ఇచ్చి కూడా మాట తప్పిండు. ఆయన చేతిలో ఉద్యోగాలు లేవు, అయినా కూడా ప్రజల్ని మభ్యపెట్టిండు. ఆ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లను ఇవాళ తన ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చూపెట్టుకుంటాడు. ఎవరో అన్నట్టుగా ఎవరికో పుట్టిన బిడ్డని తన బిడ్డలని చెప్పుకుంటున్నాడు. ఈయన నమ్మొద్దు, ఈయన మోసపు మాటల్ని నమ్మి ఇంకా మీరు గాయ కావద్దు, ఆగం కావద్దు అని చెప్పి నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.